సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు ఇది కేవలం ప్రసాదం కాదు, కోట్లాది హిందువుల విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఇప్పుడు రాజకీయ చదరంగం మొదలైంది. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలతో ఆత్మరక్షణలో పడిన వైసీపీ ఎదురుదాడికి దిగి ఇప్పుడు తన మెడకే ఉచ్చు బిగించుకుంటోంది. తప్పు ఒప్పుకొని విచారణకు అంగీకరించాల్సింది పోయి ఏకంగా శాసన మండలిలోకి దేవుడి పటాలు తెచ్చి చంద్రబాబుపై నిందలు వేయడం ద్వారా వైసీపీ హిందువుల మనోభావాలతో ఆడుకుంటోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాన్ని జగన్ కు హిందూ ధర్మంపై ఉన్న వ్యతిరేకతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు సంప్రోక్షణలతో ఈ వివాదాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. దేవుడి విషయంలో ఏ చిన్న వివాదం రేగినా అది రాజకీయంగా జగన్ కే పెను నష్టం చేస్తోందన్న చారిత్రక సత్యాన్ని వైసీపీ విస్మరిస్తోందా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఏషాకంచ కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరొందినటువంటి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి వివాదం లేగింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప గతంలో అంటే 2019 నుంచి 24 మధ్య సరఫరా చేసినటువంటి నెయ్యిలో లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి కూడా నిర్ధారణ అయింది. దాదాపు 8 నెలల పాటు విచారించినటువంటి సిబిఐ సిట్టు నివేదికలో పొందుపరిచింది, నిర్ధారించింది కల్తీలో నెయ్యి జరిగిందని. ఆ మేరకు నివేదికను సైతం సుప్రీంకోర్టుకు అయితే అందించింది. అయితే ఇది ఇలా ఉండగా కల్తీలో నెయ్యి జరిగిన విషయాన్ని విచారణకు అంగీకరించి సహకరించాలని వైసీపీ నాయకులు ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో శాసన మండలిలో గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి శాసన మండలిలో కేవలం కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించినటువంటి విచారణకు సహకరించకపోగా ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు. అలాగే దేవుడి చిత్రపటాన్ని సైతం ఉంచి నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్న దాన్ని తీవ్ర హిందువులు సైతం అంటే శ్రీవారి ఆలయంలో హిందుత్వానికి ముడిపడినటువంటి ధర్మం కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి కూడా శ్రీవారి భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది రాజకీయ అంశంగా రాజకీయ అంశంగా చోటు చేసుకుని ప్రతి దాడులకు కూడుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి అంటే హిందువుల మనోభావాలకి ముడిపడినటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో నెయ్యి కల్తీలో విచారణకు సహకరించాల్సిన వైసీపీ నాయకులు ఇవాళ ఎదురుదాడికి ప్రయత్నించడం ఏంటి అని చెప్పేసి కూడా శ్రీవారి భక్తులందరూ కూడా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఓవైపు రాజకీయ స్వార్థం కోసం కొంత వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నం కేవలం చట్టసభల్లో అంటే శాసన మండలిలో ఇలాంటి నిరసనలు వ్యక్తం చేయడం ఏంటి అని చెప్పి కూడా శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిని ఈ నిరసన వ్యక్తం చేయడమే కాకుండా అటు కూటమి ప్రభుత్వం మీద అటు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా తీవ్ర వ్యతిరేకతను చాటుతూ వచ్చే క్రమంలోనే వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. దీనిని ఆసరాగా చేసుకుని హిందువులు కూడా వైసీపీ తీరును తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఇంకా ఇలాంటి దాడుల్ని హిందూ ధర్మం మీద దాడిగా భావించాలి, హిందువుల మనోభావాలకు ముడిపడినటువంటి అంశంలో విచారణకు సహకరించాల్సింది పోయి ఎదురుదాడి చేయడం ఏంటి అని చెప్పే భావన సర్వత్రా కూటమి నాయకుల్లోనూ కూటమి ప్రభుత్వంలోనూ వ్యక్తమవుతోంది. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సంరక్షణ వివిధ కార్యక్రమాల ద్వారా నిరసన వ్యక్తం చేయడమే కాకుండా హిందూ భావజాలం మీద జరుగుతున్నటువంటి దాడిగా అభివర్ణించాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంది. అయితే చారిత్రాత్మక నేపథ్యాన్ని పరిశీలిస్తే అంటే మతపరమైన విశ్వాసాల మీద వ్యతిరేకత చాటినటువంటి ఏ రాజకీయ పార్టీ దీర్ఘకాలంగా మనుగడ సాగించలేదని చెప్పే భావన చారిత్రాత్మక నేపథ్యంలో తెలుస్తూ ఉంది, సర్వత్రా తెలుసు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్నటువంటి దాడి తీవ్ర వ్యతిరేకత అయితే నెలకొంటా ఉంది. భక్తుల్లో కూడా వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొంటా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిని గుర్తించి వైసీపీ నాయకులు ఇకనైనా కూడా కల్తీ నెయ్యి విచారణకు సహకరించాల్సింది పోయి వ్యతిరేకించడం వల్ల ప్రజల్లో ఉన్న ఉనికిని రోజు రోజుకి కోల్పోతారన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.